నుంచి తీగ లాగడం మొదలుపెట్టారు సిట్ అధికారులు. డొంక కదులుతోంది. ఇక ప్రధానమైనటువంటి డొంక కదలాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. సో ఆ డొంక మరి అందరికీ తెలిసిందే ఎక్కడుంది ఏంటి అనేది. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఆ డొంక కదిలించడానికి కూడా పూర్తిగా ఇక్కడ సిట్ అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు రాజ్ కసిరెడ్డి ఆయన అనూహ్య పరిణామాల మధ్య మరి లొంగిపోదామని వచ్చారా, లేదు అనంటే తప్పించుకుందామని వచ్చారా, చాలా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి, మనం చూసాం. సో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో నిన్న ఆయనను రాత్రి అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో ఒకవేళ పోలీసులకు దొరకకుండా అక్కడి నుంచి అటే చెన్నై వెళ్ళి అట్నుంచి అటే విదేశాలకు పారిపోదామనే ప్లాన్ వేసినట్టుగా కూడా వార్తలు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అదొక వైపు. ఆ తర్వాత పోలీసులు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈరోజు ఎంక్వైరీ దాదాపుగా 12 గంటల పాటు ఆయనతో సమావేశం, అంటే ఆయనకు సంబంధించి ఎంక్వైరీ జరిగినటువంటి పరిస్థితి సిట్ కార్యాలయంలో. ప్రస్తుతం అయితే సిట్ కార్యాలయంలో ఆయనకు కసిరెడ్డికి సంబంధించినటువంటి ఎంక్వైరీ ఏదైతే ఉందో విచారణ అది ముగిసింది. దాదాపు 12 గంటల పాటు సాగినటువంటి పరిస్థితి. అట్లాగే పూర్తిగా సిట్ అధికారులు సేకరించినటువంటి పలు అంశాలు కావచ్చు, ప్రశ్నలు వాళ్ళు నోట్ చేసుకున్నటువంటి ప్రశ్నలు కావచ్చు, ఏం అడగాలి ఏంటి, ఎందుకంటే విజయసాయిరెడ్డితో మాట్లాడిన తర్వాత ఆయన కొన్ని క్లూస్ ఇచ్చారు, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అవి ఆ తర్వాత ఎంపీ మిథున్ రెడ్డి ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇవన్నీ కలిపి వాళ్ళు సేకరించినవి, అదేవిధంగా వాసుదేవరెడ్డి ఆయన ఇచ్చినటువంటి సమాచారం. సో పూర్తిగా ఇవన్నీ కూడా పూర్తిగా ఒక ప్రశ్నావళి రూపొందించుకొని రాజ్ కసిరెడ్డికి సంధించినటువంటి పరిస్థితి కనిపించింది. దాంట్లో చాలా వాటికి నాకు తెలియదు, మర్చిపోయాను, తెలిసిందే వీళ్ళకు ఉన్నటువంటి అలవాటు అదే, మరి ఏంటో తెలియదు. మరి ఎవ్వరు పట్టుబడ్డా కానీ ఇటు ఏదైతే వల్లభనేని వంశీ కావచ్చు, లేదంటే ఎవ్వరు పట్టుబడ్డా తెలియదు మర్చిపోయాం. మరి ఏంటో తెలియదు, ఎందుకు మర్చిపోతారో తెలియదు. అన్నీ గుర్తుంటాయి కానీ ఇవే మర్చిపోతాయి. సో ఈ విధమైనటువంటి ఇబ్బందికి అంటే కరెక్ట్గా సహకరించేటటువంటి పరిస్థితి అయితే కనిపించింది. నేపథ్యంలో పూర్తిగా లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం, అంటే మద్యం కుంభకోణంలో కసిరెడ్డి నుంచి చాలా కీలకమైనటువంటి సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. కానీ కొన్ని కీలకమైనటువంటి క్లూస్ కావచ్చు, సమాచారం ఆయన ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి కూడా తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచే అవకాశాలు అయితే ఉన్నాయి సిట్ అధికారులు. ఇక వైద్య పరీక్షల అనంతరం 3rd ACMM కోర్టులో ఆయనను హాజరుపరిచే విధానం కూడా ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీసులు కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తారు. ఆ తర్వాత మరి రిమాండ్కి తీసుకోవడమో కస్టడీకి తీసుకోవడమో ఏంటో ఇవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే చాలా కీలకమైనటువంటి విషయాలు ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. కొన్నిటికి చెప్పలేదు, కొన్నిటికి చెప్పారు. సో మరి ఆ డొంక వరకు చెప్పారా, మరి ఎక్కడి వరకు చెప్పారనేది మాత్రం చూడాలి. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు మనం చూస్తూ ఉన్నాం, మొన్నటి నుంచి కూడా ఆయన అడగకపోయినా కానీ గతంలో చెప్పారు. ఏది సిఐడి ఎంక్వైరీకి వచ్చినప్పుడు విజయవాడలో దీనికి పూర్తిగా దీని బాధ్యత ఇవన్నీ చేసింది కూడా రాజ్ కసిరెడ్డి అని చెప్పినటువంటి పరిస్థితి. కర్త కర్మ క్రియ పూర్తిగా ఆయన్నే అని చెప్పారు. ప్రస్తుతం మొన్నటికి మొన్న మనం చూడొచ్చు, సిఐడి వాళ్ళు కూడా ఆయన పిలవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి చాలా అంశాలు కూడా చెప్పారు. సో ఈరోజు మళ్ళీ ఒక ట్వీట్ కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ ట్వీట్లో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే, ఏపీ లిక్కర్ స్కామ్లో నా పాత్ర విజిల్ బ్లోయర్, అంతవరకే, తప్పించుకునేందుకే దొంగలు దొరుకుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు. అంటే రాజ్ కసిరెడ్డి తప్పించుకోవడానికే దొరికాడు అనేది ఆయన చెప్తున్న దాంట్లో సారాంశం. అట్లాగే నా పేరును లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అది ఎంతమాత్రం కరెక్ట్ కాదు, నేను అందులో లేను, ఏ రూపాయి నేను ముట్టలేదు, అందులో ఉన్నటువంటి ఒక్క రూపాయి కూడా నేను ముట్టలేదు అని చెప్తా ఉన్నారు. సో ఇదే అంశాన్ని కూటమి నేతలు కావచ్చు చాలామంది చెప్తా ఉన్నారు, రూపాయితో ఏం పని, కోట్ల రూపాయలు మింగేశారు వాళ్ళు, రూపాయి ఎందుకు ముడతారన్నట్టుగా కూడా వాళ్ళు కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. ఇక లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు, వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను. మరి ఏం విప్పుతారో ఏంటో ఈయన తెలియదు కానీ మరి ఈ విధంగా చెప్తా ఉన్నారు, ట్వీట్ చేశారు. లిక్కర్ దొంగల బట్టలు నేను విప్పుతానని చెప్తా ఉన్నారు. మరి ఆ డొంక వరకు ఏమైనా విషయాలు చెప్తారా, లేదా ఇక్కడ వరకే చెప్పి ఊరుకుంటారా అనేది కూడా చూడాల్సి ఉంది. సో దీనికి సంబంధించి ఈయనేమో ఇట్లాంటివి ట్వీట్లు కావచ్చు, ఇట్లాంటి కామెంట్లు చేస్తూ ఉన్నారు. అక్కడ యలహంక ప్యాలెస్లో మాత్రం ఆ భూకంపం వస్తున్న పరిస్థితులు, ఎక్కడ ఏం చెప్తాడో, ఎక్కడ మమ్మల్ని ఇరికిస్తాడో అని. ఖచ్చితంగా ఇరికించినా ఇరికించకపోయినా దాని పాత్ర సూత్రధారులు ఎవరు అనేది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఒక్కొక్కటిగా ఆధారాలు సేకరించి ఆ ప్యాలెస్
గోడలు డోర్లు బద్దలు కొట్టే పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది అని ఇటు కూటమి నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. మరి విజయసాయి రెడ్డి గారు ఎందుకు ఇంత ఉత్సాహంగా ఉన్నారు ఏంటి అనేది కూడా చూడాలి. మరి నాకు అన్నీ తెలుసు, నేను ₹1 కూడా ముట్టలేదన్నారు. కానీ ఈ బిజినెస్ చేసుకోవడానికి పూర్తిగా 100 కోట్ల రూపాయలు వాళ్ళ అల్లుడి దగ్గర వాళ్ళకి ఇప్పించారంట. ఆయనే చెప్పారు 100 కోట్ల రూపాయలు ఇప్పించాను నేను అరబిందో దగ్గర నుంచి అని. అదేవిధంగా వాళ్ళ ఇంట్లోనే మీటింగులు జరిగాయి 2 సార్లు. సో మరి దానికి సంబంధించి ఏం చెప్తారో చూడాలి. ఒక్కసారి మనం వింటున్నాం. రకరకాలైనటువంటి వ్యంగ్యాస్త్రాలన్నీ కూడా సంధిస్తూ ఉన్నారు. ఇది తప్పు. నేను కావాలంటే రీఎంట్రీ అవుతా, మీ పర్మిషన్ ఏం అక్కర్లేదే. మీరు నన్ను ఎప్పుడు పొలిటికల్ రీఎంట్రీ అడుగుతారో ప్రజలు, పొలిటికల్గా నేను రాజకీయాల్లో ఎంటర్ అయిపోయినట్టు రీఎంట్రీ అని ఈ రకంగా రకరకాలైనటువంటి వ్యంగ్యాస్త్రాలన్నీ కూడా సంధిస్తూ ఉన్నారు. ఇది తప్పు. నేను కావాలంటే రీఎంట్రీ అవుతా, మీ పర్మిషన్ ఏం అక్కర్లేదే. మీరు నన్ను ఎప్పుడు పొలిటికల్ రీఎంట్రీ అడుగుతారో ప్రజలు ఇదోటి, నేను కొత్తగా రాజకీయాలు నేను చేయనని చెప్పి గతంలో చెప్పారు. ఇప్పుడు నా ఇష్టం నేను వస్తాను అయితే ఏంటి అంటున్నారు. అంటే ఈయన మాట మీద నిలబడే వ్యక్తి కాదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఎందుకంటే గతంలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, నేను ఇంకా రాజకీయాల జోలికి వెళ్ళను, మనశ్శాంతిగా ప్రశాంతంగా నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. మొన్నటికి మొన్న మళ్ళీ చెప్తా ఉన్నారు, అవును నేను వ్యవసాయం చేయను రాజకీయాల్లోకి వస్తా, అయితే ఏంటి మీ పర్మిషన్ కావాలా అంటున్నారు. అంటే మరి ఈయన ప్లాన్ ఏందో తెలియదు. మరి ఇప్పుడు ఈయన ఇస్తున్నటువంటి కామెంట్లు కావచ్చు, క్లూస్ కావచ్చు, లీకులు కావచ్చు, మరి వాటిలో కూడా అవును అప్పుడు చెప్తానన్నాను ఇప్పుడు చెప్పను, అయితే ఏంటి మరి అట్లాంటివి ఏమైనా అంటారా చూడాలి. ఈ అంశానికి సంబంధించి మనతో చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషణ